Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the Aprilia RS 457. So sub 500cc కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అన్నమాట. ఒక బీస్ట్ లాగైతే ఉంటుంది. అండ్ ఇదే ఇంజన్తో పాటు మనకి 210 457 కూడా ఉంది. అదేంటంటే మనకి నేకెడ్ బైక్, ఇదేంటంటే టోటల్గా మనకి సూపర్ స్పోర్ట్ కిందికి వస్తుంది. అండ్ ఈ బైక్ని రైడ్ చేసి ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్, సస్పెన్షన్, ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. అండ్ ఇంత మంచి బైక్ ఉంది కదా, మరి బండికి ఎక్కువ సేల్స్ ఎందుకు లేవో కూడా చెప్తాను, దానికి రీజన్ కూడా. అండ్ ఫస్ట్ కూర్చోగానే నా హైట్ అనేది 5.5 ఉంటుంది. లైక్ నాకైతే ఈజీగా మేనేజబుల్ అయితే ఉంది, ఎందుకంటే సీట్ హైట్ కూడా దీన్ని 800 mm ఉంది కాబట్టి చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో దీంట్లో ఇట్ సేస్ అప్రిలియా #BA Racer. సో ఈ స్వైప్ అప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ప్రజెంట్ స్పోర్ట్లో అయితే ఉంది, లైక్ టాప్ మోడ్ అన్నమాట. ఫుల్ పొటెన్షియల్ అనేది బయటకు వస్తుంది. సో బైక్ స్టార్ట్ చేసిన వెంటనే దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఒక వీట్ లాగా వస్తుంది. సో కొద్దిగా మనకు ఆర్పిఎంలో అంత ఫాస్ట్గా డౌన్ అవ్వట్లేదు ఆర్పిఎం. సో ఒకసారి రైడ్ చేద్దాం, ఎవ్రీథింగ్ అయితే రైడ్ చేస్తూ మాట్లాడదాం. అండ్ బైక్ నడుపుతున్నప్పుడు ఏంటంటే అగ్రెసివ్ అనిపిస్తుంది, బట్ బ్రేక్స్ ఆర్ నాకు ఓకే అనిపిస్తున్నాయి. బ్రేక్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్. సో దీంట్లో ఉన్న పవర్కి ఈ బ్రేక్స్ అనేది ఇంకొద్దిగా బెటర్గా ఉండాలని చెప్పి నాకు అనిపిస్తుంది. సో చాలామంది చాలా ప్లేస్లలో చెప్పారు, లైక్ ఈ బండి యొక్క బ్రేక్స్ అనేది అంత ప్రాపర్గా లేవు అని చెప్పేసి. సో రియల్గానే బ్రేక్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క మిర్రర్స్ ఏవైతే ఉన్నాయి కదా, చాలా అంటే చాలా వైడ్ ఉన్నాయి. సో ట్రాఫిక్లో మీరు ఇట్లా ఫ్లిక్ చేస్తూ వెళ్ళినప్పుడు ఏంటంటే పక్కన ఉండే వెహికల్స్కి తాకే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నడుపుతున్నప్పుడు ఏంటంటే బండి లైక్ R15 లాగానే అగ్రెసివ్ అయితే ఉంది బండి, బట్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. బట్ 210 ఏంటంటే ఇనిషియల్లో దీనికంటే ఇంకా బాగుంది ఇనిషియల్ టార్క్ అనేది, ఎందుకంటే దాని యొక్క చైన్ స్ప్రాకెట్లో మనకి 2 teeth అనేది ఎక్కువ ఉన్నాయి. అండ్ లో ఎండ్ టార్క్ అయితే ఉందో దాంట్లో ఎక్కువ ఉంది. అండ్ టాప్ ఎండ్ అనేది చాలా తక్కువ ఉంది దీంట్లో మిడ్ రేంజ్ నుంచి టాప్ ఎండ్ వరకు చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ వస్తుంది అన్నమాట. సో ముందర మనకి ఫ్లైఓవర్ అయితే ఉంది, అక్కడ మనం డీటెయిల్గా దీని యొక్క టాప్ స్పీడ్ అనేది చెక్ చేద్దాం, ఎంత వెళ్తుందో, ఎంత పాసిబుల్ అయితే అంత. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి 3 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. సో ATC ఉంది కదా, ATC ఏంటంటే మనకి అప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్ అన్నమాట. దీని యొక్క గేర్ బాక్స్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంది. క్లచ్ అనేది చాలా అంటే చాలా లైట్ ఉంది. సో ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద లైటెస్ట్ క్లచ్ అని కూడా మనం చెప్పొచ్చు. చాలా అంటే చాలా లైట్ క్లచ్ ఉంది, బట్ గేర్ బాక్స్ అనేది కొద్దిగా నాకు హార్డ్ అనిపిస్తుంది, మరీ అంత స్మూత్ అయితే లేదు. సో మేబీ టెస్టెడ్ బైక్ కదా, అలా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను, నాకు ప్రాపర్ ఐడియా అనేది లేదు. అండ్ మీటర్ కన్సోల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో 5000 RPM తర్వాత క్రేజీ ఉంది. సో ఫ్లైఓవర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు టాప్ స్పీడ్ టచ్ చేద్దామా అని చెప్పేసి ఉంది. బట్ ఈ మిరర్స్ ఏవైతే ఉన్నాయో విజిబిలిటీ అనేది డీసెంట్ పర్లేదు మనకి. బట్ ఒకటి ఏంటంటే ఇలాంటి ట్రాఫిక్లో మిరర్స్ అయితే చాలా ఈజీగా తాకుతాయి పక్కన వెహికల్స్కి. సో కొద్దిగా మనం చూసుకొని అయితే రైడ్ చేయాలి. అండ్ దీని యొక్క మైలేజ్ అనేది మనకు 13 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కదా, లైక్ మీరు సిటీలో ఇలాంటి హెవీ ట్రాఫిక్లో నడుపుతున్నప్పుడు సో మనకి ఏంటంటే మైలేజ్ అనేది లైక్ 20 నుంచి 22 kmph వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఇంకా హార్డ్ అండ్ ఫాస్ట్గా రైడ్ చేసినట్టయితే ఇంకా కొద్దిగా తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లైక్ 18 నుంచి 20 వరకు. లైక్ హైవే పైన మీరు 80-100 స్పీడ్లో క్రూజ్ చేస్తూ ఉన్నట్టయితే మనకి మైలేజ్ అనేది 25 నుంచి 30 kmph వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మైలేజ్ అనేది మెయిన్గా మన రైడింగ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది. సిటీ కోసం అయితే అంత ప్రాక్టికల్ బైక్ అయితే కాదు ఇది, ఎందుకంటే రైడింగ్ పోస్చర్ అనేది మనకు చాలా అంటే చాలా అగ్రెసివ్ ఉంది. సో మనకి రిస్ట్ జాయింట్ పైన కానీ లైక్ షోల్డర్స్ పైన కానీ చాలా వెయిట్ అనేది పడుతుంది. సో అదొకటి మీరు ఆలోచించుకోవాలి. అండ్ దీంట్లో ATC అని ఉంది కదా, సో అప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్, మనం 3 levels వరకు ట్రాక్షన్ కంట్రోల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి రైడింగ్ మోడ్లో ఏంటంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. లైక్ స్పోర్ట్లో ఏంటంటే మనం ఫుల్ పొటెన్షియల్ అనేది యూజ్ చేయొచ్చు. సో అందుకే నేను స్పోర్ట్లో అయితే పెట్టాను. అండ్ ఒకటి దీంట్లో నాకు అనిపించేది ఏంటంటే మనం బైక్ యూటర్న్స్ దగ్గర టర్న్ చేస్తాం కదా, అప్పుడు ఇది ఇక్కడ తాకుతుంది అనమాట. ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది, ఫస్ట్ మనం టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. సో 113 అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో బ్రేకింగ్ అయితే నాకు అంత కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు బ్రేకింగ్లో. సో పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా క్రేజీగా ఉంది, అసలు వండర్ఫుల్ ఇంజన్ అని చెప్పొచ్చు. 47.6 PS పవర్, అలాగే మనకి 43.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది.
సో బ్రేక్స్ ఆర్ నాట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ అన్నమాట. సో బ్రేక్స్లో అంత కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు. హ్యాండ్లింగ్ బాగుంది, బట్ బ్రేకింగ్ అనేది నాట్ సో గ్రేట్. సో దీనికంటే మనకి డ్యూక్ 250 యొక్క బ్రేకింగ్ అనేది చాలా బెటర్ ఉంది. సో బ్రేకింగ్లో వీళ్ళు చాలా అప్గ్రేడ్ అవ్వాలి ఇంకా. సో గేర్ బాక్స్ అనేది చాలా హార్డ్గా ఉంది అసలు. సెకండ్ థర్డ్ గేర్లో అంత ఈజీగా మనకి డౌన్ అవ్వట్లేదు. అండ్ ఇలాంటి ట్రాఫిక్లో హీట్ అవుతుందా అంటే డెఫినెట్లీ మనకి 457cc ఇంజన్ కాబట్టి డెఫినెట్లీ మనకు బైక్ అయితే హీట్ అవుతుంది. సో ఇలాంటి బైక్ తీసుకొని హీటింగ్ అవుతుంది అని అంటే తప్పదు. ఇంకా హెవీ ట్రాఫిక్లో తప్పనిసరిగా హీటింగ్ అవుతుంది. లైక్ హైవే పైన రైడ్ చేస్తున్నారు అని అంటే అప్పుడు మనకి ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు అంత హీట్ అయితే అవ్వదు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం అన్నట్టు లేదు. సో ఇక్కడ మనకి ఇది లాక్ అవుతుంది అన్నమాట హ్యాండ్ అనేది. సో అదొకటి చాలా టార్చర్. సో అంత ఈజీగా అయితే టర్న్ చేయలేము మనం, ఇదొక్కటి చూసుకోవాలి. ఈ బైక్లో టర్నింగ్ రేడియస్ అయితే ఉంది కదా, సో అంత ఈజీగా అయితే టర్న్ అవ్వదు. ఇక్కడ లాక్ అయిపోతుంది అన్నమాట హ్యాండిల్ అనేది. సో కొద్దిగా దూరం నుంచి మనం టర్న్ అయితే చేయాలి. సో టర్న్ చేస్తున్నప్పుడు మీరు ఫ్రంట్ బ్రేక్ అనేది అస్సలు యూజ్ చేయకండి. అది ఈ బండి అనే కాదు, ఏ బండిలో అయినా ఫ్రంట్ బ్రేక్ అనేది యూజ్ చేస్తారనుకోండి, సో మీ బండి అనేది రైట్కి కానీ లెఫ్ట్కి కానీ ఈజీగా పడిపోతుంది. సో మనం యూ టర్న్ చేస్తున్నప్పుడు బ్రేక్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా క్రేజీ ఉంది, బట్ బ్రేక్స్ అనేది నాట్ దట్ గ్రేట్. సో ఎప్రిలియాకి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, బ్రేక్స్ అనేది నెక్స్ట్ అప్డేట్లో ఇంప్రూవ్ అయితే చెయ్యండి. సో అస్సలు కాన్ఫిడెన్స్ వస్తలేదు నాకు. ఇంత పవర్ఫుల్ మెషిన్, మ్యాడ్ మెషిన్ ఉంది. సో ఇలాంటి మెషిన్కి మనకు బ్రేక్సే చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్స్లోనే వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. సో టైర్స్ గ్రిప్ అయితే పర్లేదు, యూరో గ్రిప్ టైర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే టైర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ బ్రేకింగ్ అనేది మనకు చేంజ్ చేయాలంటే కష్టం అన్నమాట. సో కంపెనీ నుంచే వీళ్ళు ఇంకా బెటర్ బ్రేక్స్ అనేది ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ దీని యొక్క ఇంజన్ ఏదైతే ఉంది కదా, విచ్ ఇస్ టూ క్రేజీ అన్నమాట. సో స్టార్టింగ్లో మనకి ఇంజన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చాయి ఈ బైక్లో. బట్ ప్రజెంట్ ఇంజన్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు సార్ట్అవుట్ అయితే చేశారు న్యూ అప్డేట్లో. అండ్ న్యూ బైక్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయా లేవా. అండ్ ఎవరైనా ఆల్రెడీ బైక్ వాడుతున్న వాళ్ళు ఏంటంటే మీ ఓనర్షిప్ రివ్యూ షేర్ చేసుకున్నట్టయితే సో తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఈ బైక్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బైక్ అనేది అంత ఈజీగా మనకు దొరకదన్నమాట. అండ్ దీని యొక్క డీలర్షిప్స్ అనేది ఎక్కువైతే లేవు. లైక్ హైదరాబాద్లో మనకి 1-2 డీలర్షిప్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్గా మనకి మోటోప్లెక్స్లో అయితే దొరుకుతుంది, లైక్ కూకట్పల్లిలో. అండ్ సర్వీస్ నెట్వర్క్ అనేది మనకు అంత వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ అయితే లేదు. లైక్ మీరు హైదరాబాద్ కానీ బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లలో ఉంటున్నారు అంటే మీకు ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. బట్ మీరు విలేజ్లో, మండల్స్లో ఉంటున్నారు, చిన్న టౌన్స్లో ఉంటున్నారు అంటే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సర్వీస్ అనేది అంత ఈజీగా దొరకదన్నమాట ఈ బైక్ది. అదొక పెద్ద ఇష్యూ అయితే ఉంది. సో కొనే ముందు అది మీరు చూసుకోండి. సో మీ ఏరియాలో డీలర్షిప్ ఉందా, సర్వీస్ నెట్వర్క్ ఉందా లేదా చూసుకొని తీసుకోండి. ఇదే మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట ఈ బైక్కి. అండ్ బ్రేకింగ్ అనేది ఇంకొక మేజర్ డ్రాబ్యాక్. ఇవన్నీ పక్కన పెడితే బైక్ అయితే లుక్స్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ 2 గుడ్ అయితే ఉంది. అసలు అప్రిలియా వాళ్ళు ఇంతకుముందు మన ఇండియాలో స్కూటర్స్ అమ్మేవాళ్ళు. సో ఇప్పుడు ఇలాంటి పవర్ఫుల్ మెషిన్స్ అయితే తీసుకొని వచ్చారు. సో సర్వీస్ నెట్వర్క్ అనేది ఇంకొద్దిగా వైడ్గా తీసుకొస్తే కనుక ఈ బైక్స్ అనేది చాలా సేల్ అవుతాయి అన్నమాట. సో ప్రజెంట్ నాకు తెలిసి జిఎస్టీ పెరిగిన తర్వాత ఈ బైక్ యొక్క ఆనర్డ్ ప్రైస్ అనేది సో మనకి 5,75,000 or 5,78,000 లోపల వచ్చేస్తుంది మనకి. సో ప్లేస్ టు ప్లేస్ ఏంటంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి సో అప్రాక్స్గా చెప్తున్నాను నేను. సో 5,78,000 రూపీస్ లోపల ఈ బైక్ అయితే మనకి వచ్చేస్తుంది. లైక్ మీరు క్విక్ షిఫ్టర్ కానీ ఇంకా అడిషనల్గా ఏమన్నా పర్చేస్ చేసినట్టయితే సో ఆల్మోస్ట్ మనకి 6 lakhs వరకు అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో 6 lakhs పెట్టి వర్తా అంటే ఈ బండి సో వర్తనే చెప్తాను. బట్ కొన్ని మనం ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, లైక్ బ్రేక్స్ కానీ. అండ్ అలాగే ఏంటంటే మనకి సర్వీస్ నెట్వర్క్ అనేది ఉంటే మాత్రమే ఈ బండిని మీరు పర్చేస్ చేయొచ్చు. సో బండిలో పవర్ గురించి ఆలోచించకండి, పవర్ అయితే చాలా బాగుంది. అసలు క్లచ్ అనేది చాలా లైట్ ఉంది. సో ఇది టెస్ట్ రైడ్ బైక్ కాబట్టి ప్రాపర్ మెయింటెనెన్స్ లేక సో ఇలా ఉంది. కానీ లైక్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే బైక్ అనేది చాలా బాగుంటుంది. సో నాకు అనిపించేది మెయిన్గా ఇదే. సో పవర్ అనేది చాలా ఉంది, బట్ బ్రేకింగ్లో మనకు
ఆ కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు. ఇలాంటి హెవీ ట్రాఫిక్లో నడుపుతున్నప్పుడు హీట్ అనేది లెఫ్ట్ సైడ్లో తెలుస్తూ ఉంటుంది. సో చాలా హీట్ అవుతుంది ఇలాంటి ట్రాఫిక్లో. సో ఇలాంటి బైక్స్ కూడా ఏంటంటే ఎప్పుడు పీస్ఫుల్ ఎంటీ రోడ్లో నడుపుకోవడానికి చాలా బాగుంటాయి. లైక్ ట్రాక్ పైన కానీ, లైక్ ట్రాక్ పైన కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీకెండ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. లైక్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు వెళ్తే మాత్రం చాలా ఇష్యూ అవుతుంది. సో నైట్ టైమ్స్ రైడ్స్ వెళ్ళడానికి మాత్రం బాగుంటుంది, లైక్ వీకెండ్ రైడ్స్ అలా. బట్ ఆఫ్టర్ 4000 RPM పవర్ అయితే చాలా క్రేజీ ఉంది. బట్ 2 ఏదైతే ఉంది కదా, అది టోటలీ డిఫరెంట్ అనిపిస్తుంది. దాంట్లో లో ఎండ్ చాలా బాగుంది, టాప్ ఎండ్ అనేది లేదు. అండ్ అది మనకి నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కాబట్టి సో మనకి లో ఎండే కావాలి. అండ్ ఇది మనకి ఏంటంటే సూపర్ స్పోర్ట్ లాంటి బైక్ కాబట్టి దీంట్లో మనకి టాప్ ఎండ్ అనేది కావాలి. అండ్ మనకి ఫ్లై స్క్రీన్ కూడా ఉంది కాబట్టి, బబుల్ వైజర్ ఉంది కాబట్టి ఇదేంటంటే మనకు హై స్పీడ్లో కూడా ఏరోడైనమిక్స్ చాలా బాగుంటుంది. అండ్ మీరు కావాలంటే సస్పెన్షన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది, లైక్ కంప్రెషన్ కానీ రీబౌండ్ కానీ అవంతా ఏం లేవు మనకి. అండ్ 3 మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఎకో మోడ్. సో ఎకో మోడ్లో టోటల్గా మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. అదే మనము ఇక్కడ రెయిన్లో పెడితే, సో ఎకోలో రెయిన్లో థ్రాటిల్ రెస్పాన్స్ మనకి చేంజ్ అనేది తెలుస్తుంది స్లైట్లీ. బట్ స్పోర్ట్లో మాత్రం చాలా క్రేజీ ఉంది బండి. సో కొద్దిసేపు ఎకోలో నడుపుదాం, ఇప్పటివరకు స్పోర్ట్లో నడిపాం కదా. సో కొద్దిగా ఇలాంటి ట్రాఫిక్లో కేర్ఫుల్గా రైడ్ చేయాలి, లేదంటే మిర్రర్స్ బొక్క పడతాయి అన్నమాట. అదొకటి గుర్తుంచుకోండి మీరు. అండ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి లో స్పీడ్స్లో కూడా కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది, అలాగే మనకు ట్విన్ స్పార్ మనకి అల్యూమినియం ఫ్రేమ్ అనేది వస్తుంది. సో దీనివల్ల హ్యాండ్లింగ్ కానీ హై స్పీడ్లో స్టెబిలిటీ కానీ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా స్టెబుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ రైడ్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సిటీలో ఎకో మోడ్లో రైడ్ చేసుకోండి, లైక్ ఎంటీ రోడ్ దొరికిందంటే స్పోర్ట్ మోడ్ పెట్టేసుకొని పర్ఫార్మెన్స్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మీరు యాప్తో కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీటర్ కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మీటర్ అనమాట. అండ్ ఒక్కటే ఏంటంటే మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి యూటర్న్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే యూటర్న్ చేస్తున్నప్పుడు హ్యాండిల్ అనేది టోటల్గా లాక్ అయిపోతుంది. సో మనకు టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువ లేదు, మీకు ఒకసారి మళ్ళీ కుదిరితే చూపిస్తాను ఆగిన ప్లేస్లో. అండ్ ఫ్రంట్లో మనకి 41mm యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి, రియర్లో మనకి మోనో షాక్ అయితే ఉంది. రెండు కూడా మనం ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ రెండింటి యొక్క సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి 130mm అయితే ఉంది. అండ్ బ్రేక్స్ కూడా మనకి డ్యువల్ ఛానల్ ABS ఉంది, అలాగే మనకి 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. సో ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో ఇట్లాంటి ప్లేస్లో నాకు కొద్దిగా భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కార్ మిర్రర్కి ఈ మిర్రర్ అనేది తగులుతుంది. సో మిర్రర్ని నేను క్లోజ్ చేసుకుని అయితే వెళ్ళాలన్నమాట. సో మీకు చెప్పాను కదా, సో ఇక్కడ చూడండి, ఇట్లా టర్న్ చేస్తే ఈ చెయ్యి హ్యాండిల్ అనేది ఇక్కడ తగులుతుంది. సో ఇక్కడ నాకు మూవ్ చేయడానికి అయితే రాదు. సో ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ లాక్ అయితే అయిపోతుంది. సో మనం ట్యాంక్ని ప్రాపర్గా గ్రిప్ అయితే చేయొచ్చు, బట్ ఒకటి ఏంటంటే ఈ హ్యాండిల్ అనేది టోటల్గా టర్న్ అయితే అవ్వదు, ఇక్కడ తగులుతుంది టోటల్గా. సో ఇది నాకు అనిపించింది. అండ్ స్విచ్ గేర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్, ఎక్కడ కూడా సో చీప్ క్వాలిటీ వాడినట్టయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి క్లచ్లో అడ్జస్ట్మెంట్ అనేది లేదు, సో మనకి బ్రేక్లో అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. సో లైక్ 5 స్టెప్ వరకు సో మీ ఫింగర్ సైజ్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ ఒకసారి బైక్ని ఆఫ్ చేద్దాం. సో బైక్ అయితే ఇలా ఉంటుంది మనకి ఈ కాక్పిట్ వ్యూ అనేది. సో చూడడానికి చాలా బల్కియర్గా బైక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు నడిపాను కదా, లైక్ ర్యాట్లింగ్ నాయిస్ కూడా మనకి ఎక్కడైతే రావట్లేదు. సో ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అప్రిలియా రేసింగ్ సో RS. అండ్ ట్యాంక్ అయితే చాలా అంటే చాలా యూజ్ ఉంది, బట్ ఇది మనకి 13 లీటర్స్ మాత్రమే. సో మైలేజ్ కూడా మీరు ఒక 20 నుంచి 25 వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ బండి నుంచి. సో ఇక్కడ చూడండి, మిర్రర్ అనేది చాలా ఈజీగా తగులుతుంది. సో థ్యాంక్ యూ బ్రో. సో చాలా అంటే చాలా ఈజీగా తగులుతుంది మిర్రర్ అనేది, కొద్దిగా మనం కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో చూసుకొని అయితే రైడ్ చేయాలన్నమాట. అండ్ మీరు ఒక 20 నుంచి 28,000 అనుకుంటా నాకు తెలిసే క్విక్ షిఫ్టర్ అనేది. సో అది అడిషనల్గా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అంటే చాలా రీసెంట్గా 1 వీక్ బ్యాకే సో దీంట్లో మనకి GP రెప్లికా అని చెప్పేసి ఇంకో వేరియంట్ అయితే వచ్చింది. దాని యొక్క ప్రైస్ అనేది మనకు 19,000 రూపీస్ ఎక్కువ ఉంది. సో అది ఏంటంటే టోటల్గా మనకి బ్లాక్ అవుట్ అయిపోయింది, లైక్ మనకి ఫ్రేమ్ కానీ లైక్ స్వింగ్ ఆర్మ్ కానీ ఎవ్రీథింగ్ బ్లాక్ కలర్.
అండ్ అది టోటల్గా మనకి మోటో జీపీ ఇన్స్పైర్డ్ మనకి ఏంటంటే లివరీ వస్తుంది లైక్ గ్రాఫిక్స్. అండ్ ఏవైతే బ్రాండ్స్ స్పాన్సర్ చేస్తుంది కదా మోటో జీపీకి, సో ప్రతి ఒక్క బ్రాండ్ నేమ్ అనేది ఆ బైక్ స్టిక్కరింగ్స్ లాగైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి దాంట్లో మనకి అడ్జస్టబుల్ లివర్ అనేది స్టాక్ వస్తుంది. అండ్ బైక్ మనకి ఫ్రేమ్ కానీ చాసిస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బ్లాక్ అయితే అయిపోయిందన్నమాట. సో దాంట్లో క్విక్ షిఫ్టర్ కూడా మనకి స్టాక్లో వస్తుంది, లైక్ యాడ్ ఆన్ లాగా అయితే ఏం లేదు. సో నెక్స్ట్ దాని రివ్యూ కూడా వస్తుంది. సో ఇలాంటి రివ్యూస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ బైక్ని మీరు టెస్ట్ రైడ్ చేయాలి అనుకుంటే కనుక లైక్ మోటోప్లెక్స్ హైదరాబాద్ కుకట్పల్లి మనకి లేక్ షోర్ మాల్ పక్కన అయితే ఉంటుంది. సో మీరు వచ్చి టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు, లైక్ ఈ బైక్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి. So I will see you in another video. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.